హాయ్ హలో నమస్తే. నేను పద్మ సుసర్ల. ఈరోజు నేను మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే అది శనగపిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి కూర. ఇది పకోడీ అంటే పకోడీ కాదు, కూర అంటే కూర కాదు, బజ్జీ అంటే బజ్జీ కాదు. మా అమ్మగారు మరి ఎలా కనిపెట్టారో మాకు తెలీదు. ఎప్పుడైనా చాలా బోరుగా ఉంది, రెగ్యులర్గా అవన్నీ వంటలు తింటుంటే మాకు బాగోలేదు అని ఎప్పుడైనా విసుక్కుని, అబ్బా ఇవాళ అసలు తినాలనిపించట్లేదు అంటే ఆ నెక్స్ట్ డే మన్నాడు మా అమ్మగారు పచ్చిమిరపకాయలతోటి, దీన్ని మేము మా ఇంట్లో అయితే పచ్చిమిరపకాయల కూర అంటాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. శనగపిండి, ఇగో ఇక్కడ ఉంది శనగపిండి. నేను ఇప్పుడు ఇందులో వేసి చూపిస్తాను. ముందు ఉల్లిపాయలు వేసేసుకున్నాక అప్పుడు వేద్దామని. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, నేను ఎర్ర ఉల్లిపాయలు తీసుకున్నాను. తెల్లవి ఎర్రవి ఏది వీలుంటే అదే వాడతాము. రెడ్ ఆనియన్స్ మంచిది అంటుంటారు, సో ఒకసారి అవి కూడా తెస్తుంటాం. సో ఈసారి రెడ్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, హెలోపినోస్ ఇక్కడ దొరికేవి అమెరికాలో. ఎక్కువ కారం ఉండవండి, అందుకని ఇవి ఊరికే కొంచెం కూరే చేస్తున్నాను. ఒక ఇలాంటి కాయలు పెద్దవి ఒక 3 తీసుకుంటే ఇన్ని ముక్కలు. ఈ హెలోపినోస్ తీసుకున్నాను కదండి, ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి కదా అని హాఫ్ చేసి దాన్ని కోలగా కట్ చేసాం. ఇగో ఇలా దీంట్లో కొంచెం శనగపిండి పడింది ఇప్పుడే. ఇగో ఇలా కట్ చేసుకున్నాం. మరి ఇంత పొడుగు అయితే మళ్ళీ వేగాలి కదా అని చెప్పి ఇలా కట్ చేశాను. ఇవి మీకు చూపించడానికి ఇక ఇవి హెలోపినోస్. ఎక్కువ కారం ఉండవు అవి, చెప్పలేము మరి ఒక్కొక్క చోట ఎలా దొరుకుతాయో నాకు తెలీదు. మా ఊళ్ళో అయితే అంత కారం అనిపించవు, అప్పుడెప్పుడు ఎప్పుడైనా తగులుతుంది. కానీ అందులో కొంచెం కరివేపాకు, కరివేపాకు వేస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి పాకు వేస్తున్నాను. నేను మళ్ళీ కట్ చేసుకోవడం అంత బోల్ టైం పడుతుందని ఇప్పుడే అన్ని ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు అండి, ఒక 1.5 ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ సైజుని బట్టి తీసుకోండి. మీకు కావాల్సిన మీరు చేసుకునే కూరని బట్టి ఉంటుంది. ఈ ఉల్లిపాయలు ఇందులో వేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, మీ ఊళ్ళో దొరికే పచ్చిమిరపకాయలు కారం లేనివి తీసుకోండి. ఇగో వేసానండి. కొంచెం వాము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వాము. ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కలిసేలాగా మనం వేసుకుంటూ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మరి పలుచగా కాదు గట్టిగా కాదు, అలా కలుపుకోవాలి మీడియంగా. కొంచెం ఉప్పు వేయాలి, ఇక ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుంటూ అప్పుడు అది కలుపుతూ ఉన్నప్పుడు చూసుకొని కొంచెం పిండి వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా ముక్కలే ఉన్నాయంటే కొంచెం పిండి వేసుకోండి. పూర్తిగా అలా పకోడీలు కాకుండా, అలా ఇది కాకుండా కొంచెం కూరలాగా. చిటికెడు అంటే చిటికెడే, అంత చిటికెడు కారం. కారం తినేవాళ్ళు కాస్త ఇంకొంచెం వేసుకోవచ్చు. పిండికి ఏమీ కారం ఉండదు కాబట్టి దానికి మొత్తం కొంచెం విడడానికి, శనగపిండి వేసినప్పుడు కొంచెం విడడానికి చిన్న పెసరు, ఇది కూడా పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసాను. మామూలు సోడా, మనం వాడుకునే సోడా. అయిపోయింది. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దీనికి చిన్న పోపు వేస్తామండి. దీంట్లో కూడా కొంచెం పసుపు వేస్తున్నాను. అందులో కొంచెం ఎక్కిన తర్వాత అప్పుడు మనం నూనె వేసి. ఫ్రెండ్షిప్ డే నిన్న అయినట్టుంది కదండి, నిన్న మొన్న ఫ్రెండ్షిప్ డే అయింది. వాట్సాప్లో మెసేజ్లు 2-3 ఫ్రెండ్స్ పంపించారు. నెక్స్ట్ ఏమో నేను ఫ్రెండ్షిప్ గురించి సిరీసే, ఇది సిరీస్ కిందే జరగాల్సిందేనేమో. ఎందుకంటే రెసిపీలకి ఏముందండి, ఆన్లైన్ యూట్యూబ్లో ఎన్నైనా రెసిపీస్ ఉంటాయి, మీకు కావాలంటే ఏమైనా చూసుకోవచ్చు. కానీ ఈ వంట చేసుకుంటూ ఎవరి జీవితంలో వాళ్ళ అనుభవాలు పంచుకుంటే ఆ అవతల వాళ్ళకి మన కృతజ్ఞత తెలిస్తే
మనం వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది, థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది, మొహమాటంగా అనిపిస్తుంది, లేకపోతే ఎక్కువసార్లు చెప్పామనిపిస్తుంది వాళ్ళకి. వాటిలన్నిటికన్నా నేను ప్రత్యేకంగా టైం తీసుకుని నా వంటతో పాటుగా నేను ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానో అవన్నీ చెప్పాలనుకుంటున్నానండి. దానికి రీజన్ కూడా ఉందండి. ఏంటంటే ఈ ఊళ్ళో తమిళియన్స్ ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళేమో ఎప్పుడైనా ఆ తమిళియన్స్ వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళతో పాటు ఉంటారు. మా ఫ్రెండ్ ఆవిడ వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళతో ఉంటారు. ఆ ఆంటీ ఎప్పుడో, ఇది జరిగి 10 ఏళ్ల క్రితం మాట. ఆ ఆంటీ ఎప్పుడైనా ఊళ్ళో భజన్స్ అయినప్పుడు, పార్టీలు అయినప్పుడు కలిసేవారు. ఏవైనా పెద్ద పార్టీ ఫెస్టివల్ ఏదైనా చేసుకున్నప్పుడు కలిసేవారు. లక్ష్మీదేవిలాగా ఉండేవారండి. పచ్చ బంగారంలాగా మనిషి, పట్టు చీర కట్టుకుని చక్కగా దుద్దులు ఇలా ఇవన్నీ పెట్టుకుని మిలమిలా మెరిసిపోతూ మొహం, మనిషి చూస్తే కళకళలాడిపోతూ ఉండేవారు. ఆవిడ ఎప్పుడు కనిపించిన భాష ఏమి రాదు, ఆవిడకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. అయినా సరే అంత బాగా ఆప్యాయంగా కనపడగానే వచ్చి పలకరించి పక్కన కూర్చుని అంత మాట్లాడి, ఆంటీకి ఇంగ్లీష్ వచ్చు, ఆవిడ అన్నీ కొంచెం కొంచెం మాట్లాడి, నాకే రాదు సరిగ్గా, ఆవిడ మాట్లాడి ఆవిడతోటి మంచి చెడ్డ అన్నీ చెప్పుకుని పక్కన కూర్చుని అలా అన్నీ. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఆవిడని కలిస్తే మాత్రం నేను దగ్గరికి వెళ్ళి పలకరించేదాన్ని. ఒకసారి ఒక దివాళీ పార్టీ అయింది, ఎక్కువ మంది ఉన్నారు ఆసారి. ఎప్పుడు యాజ్ యూజువల్ మా పిల్లలకి, చిన్న పిల్లలందరికీ మేము శ్లోకాలు చెప్పుకోవడం, పాటలు పాడించడం, డాన్సులు చేయించడం ఇవన్నీ చేస్తుంటాం. నేను పిల్లలతో ఆ బిజీలో తిరుగుతూ దూరం నుంచి ఆంటీ పలకరిస్తే హాయ్ ఆంటీ అని పలకరించి దగ్గరికి వచ్చి మాట్లాడతానని చెప్పాను కదా, నీకు వంట మర్చిపోలేదు, ఇప్పుడే వేడెక్కింది, ఇందులో మేము పోపు వేస్తామండి. కొంచెం ఆవాలు, అది నూనె బాగా వేడెక్కాలి, నాకు అది వేడెక్కగానే వేయగానే అవి ఇలా మారాలన్నమాట. అందుకని వెయిట్ చేశాను. కొంచెం మినపప్పు వేసుకుని అంతే, అవి వేగిన తర్వాత ఈ పిండి వేసేస్తామాట. దూరంగా ఉన్నారు ఆవిడ, దూరంగా ఉంటే నేను దూరం నుంచే 2 సార్లు నవ్వి వచ్చి మాట్లాడతాను అని చెప్పాను అనమాట. దూరం నుంచే వస్తాను అక్కడికి, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పేశాను. ఈ తర్వాత ఈ పిల్లలు, ఈ ప్రోగ్రామ్స్ హడావిడి అంతా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చే కూడా అలా మనసు అంతా, అయ్యో నేను ఆంటీని పలకరిస్తాను, దగ్గరికి వస్తానని చెప్పి కూడా వెళ్ళలేకపోయినాయి అని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకని అది అలా గుర్తొస్తుండేది నాకు. అదేంటిది అంత చిన్న పని నేను చేయలేకపోయాను, వస్తాను మీ దగ్గరికి అని చెప్పిన మనిషిని వెళ్ళి ఒక్క నిమిషం కదా, అది ఎంతసేపు పడుతుంది, వచ్చి ఎలా ఉన్నారు అని దగ్గరికి వెళ్ళి పలకరింపు, అలా చేయలేకపోయాను అని ఎందుకో మనసులో అలా అనిపిస్తూ ఉండేది. అలా అని చెప్పి మేము ఎక్కువ ఫోన్లు చేసి మాట్లాడుకోవడం కానీ, ఎక్కువ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం కానీ, వాళ్ళ మా ఇంటికి రావడం కానీ అలాంటివి ఏమి ఉండేవి కావు. ఎక్కడ కనిపిస్తే మాత్రం చాలా అభిమానం, అంతా ప్రేమగా మాట్లాడేవారండి. అది అయిపోయింది కదా, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతాం. మళ్ళీ మామూలే అయిపోయింది. ఇలాగ 3-4 నెలలు అయిపోయింది. ఒకరోజు వార్త ఏంటంటే ఆంటీ చనిపోయారని. ఇప్పుడు పడిన నేను బాధ నేను చెప్పలేనండి. చనిపోయిన తర్వాత మేము వెళ్ళాం చూడడానికి. ఇక అప్పుడు ఎవరు చూస్తే ఏంటి, వాళ్ళకేమీ తెలియదు కదా. సో ఆవిడతోటి నాకు ఏ బంధుత్వం లేదు, కేవలం తెలిసిన పరిచయం. వాళ్ళు ఎవరైనా మనకేసి కొంచెం ఆప్యాయంగా పలకరించి మాట్లాడినప్పుడు మనకు ఒక రకమైన మన అమ్మలే మన వాళ్ళే గుర్తొస్తారు కదా. ఎందుకైనా పేరెంట్స్ వచ్చారంటే అనకూడదు, కానీ వాళ్ళ మీద చాలా వాళ్ళకేసి చేయాలని, వాళ్ళకి చేసి ఇవ్వాలని, వాళ్ళని బాగా అందరికి ఎవరికి వాళ్ళే అందరికీ అలా కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ చూస్తున్నానండి, మాడిపోకూడదు కదా, కొంచెం చూసుకుంటూ ఉండాలి. భలే నోరు ఊరుతుంది పకోడీలు అంటేనే. కలుపుతున్నానండి. కొంచెం తిక్కుగా ఉంటాయి, ఈ పై తొక్క అది బాగా దడసరిగా ఉంటుంది, కొంచెం వేగాలి. ఇవి బాగా వేగడం కూడా బాగా పట్టింది, మీకు ఎర్రగా అంత కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇకపై నుంచి ఇంక మూత పెట్టకపోయినా పర్వాలేదు, దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది. అన్నంతో ఈ కూర వేసుకుని పక్కన మెంతి మజ్జిగ వేసుకుని, మెంతి మజ్జిగ కప్పులో పెట్టుకుని తింటే కాంబినేషన్ అండి.
నోటికి చాలా బాగుంటుంది. అందులో వాము కూడా వేసాం కదా! శనగపిండి ఉన్నప్పుడు ఎప్పుడు వాము వేయాలి. ఎందుకంటే డైజెషన్‌కి మంచిది. రుచి చాలా ఎందుకో మరి బాగా రుచి కలుస్తుంది దానికి. అందుకని రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మన మనసులో ఉన్న భావాలు, అభిప్రాయాలు ఏదైనా అవనివ్వండి. వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడైనా చెప్తే ఎంత బాగుంటుంది. వేదిక ఎంచుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన లిస్ట్ చాలా ఉంది. అలా అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా. నీ జీవితం ఏమైనా పెద్ద వివేకానంద రామకృష్ణ పరమహంస, నీ జీవిత విశేషాలు మాకెందుకు, నీ ఫ్రెండ్స్కి నీకు చేస్తే మాకెందుకు, ఎవరికి ఏమీ లేదండి. నా తరపు నుంచి నేను నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను అంతే. నేనేమి ఝాన్సీ లక్ష్మీబాయి కాదు, లేకపోతే ఇంకోసారి అవేమి సాధించలేదు, అవేమి కాదు. కానీ ఎవరి జీవితం వాళ్ళకి ప్రత్యేకమైంది కదా. ప్రతి వాళ్ళ జీవితంలోనూ అనుభవాలు, ఎంతో మంది చేసిన సహాయాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. అలాగే నేను కూడా నాకు ఇది ఉత్తినే ఇలా వంట వండి చూపించేస్తే ఏముందండి, కావాల్సిన పదార్థాలు అని మొదటి నుంచి చివరి దాకా చెప్పేసి మూత తీసేసి ఆపిస్తే బాగా వేగిపోతుందండి. చూడండి మీరే, కనపడుతుందా ఎర్రగా. ఈ మిరపకాయల కింద చూడండి ఇలా మధ్యకి పెట్టాను. ఇలా మధ్యలో పెట్టి ఎక్కువ లేదండి, చిన్న చెంచాలు కదా, 2 చెంచాలు నూనె వేసేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మిరపకాయలన్నీ మధ్యలో వేస్తాను. అడుగు పచ్చిమిరపకాయలన్నీ వేగిపోయేలాగా కొంచెం లోపలికి వాటిని తోస్తున్నాను. లోపలికి పెట్టేయండి. ఆ మిరపకాయలన్నీ వేగిపోతాయి. ఆ లోపల ఉన్న మిరపకాయ మెత్తబడిపోయినా చాలన్నమాట, ఎర్రగా వేగకపోయినా పర్వాలేదు. ఆ వేడికి అవి మగ్గిపోవాలన్నమాట, అంతే. ఇంకొక 2 నిమిషాల్లో కట్టేస్తాను. ఇందులోకి తీస్తున్నాను. ఇదండి శనగపిండి పకోడీ కూర.